అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు. వీరిలో షికారి జంపా, సాయి ప్రసాద్, శివ, ఇమ్రాన్. షికారి జంపా షికారి కొట్టాల టీవీ టవర్ దగ్గర, అలాగే సాయి ప్రసాద్, శివ కూడా టీవీ టవర్ దగ్గరలో నివసిస్తుంటారు. అలాగే ఇమ్రాన్ రుద్రంపేటకు సంబంధించిన వ్యక్తిగా మనకున్న సమాచారం. ఇమ్రాన్ అనే వ్యక్తిపై గతంలో పాడేరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు కూడా నమోదైంది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అనంతపురంలో గంజాయి ముఠాను బాగా కట్టడి చేస్తున్న పోలీసులు చాలామందిని చాకచక్యంగా అరెస్టు చేస్తున్నారు. ఏదేమైనా గంజాయిని పూర్తిగా సమూలనంగా నివారించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా చాలా చోట్ల గంజాయి విక్రయిస్తున్నట్లు మనకున్న సమాచారం. కాలేజీల వరకు కూడా పాకింది అంటే నిజంగా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా పోలీసులైతే అనంతపురంలో బాగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నారు. గతంలో కంటే కూడా కొంచెం అంటే ఎక్కువ మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఈ విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు అనంతపురం పోలీసులు. గుడ్ మార్నింగ్ అండి. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేధించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పట్ల మేము చాలా కఠినంగా ఉంటాము. ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ శాఖ చాలా గట్టిగా వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తాం. అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి. అమ్మే వాళ్ళని పట్టుకున్నాము. దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్జ్యూమర్స్ ఎవరంటే వాళ్ళని పిలిపించి దీనికి పంపిస్తాను. అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, సమాధులు ఉండే చోట, అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి అమ్ముతున్నారు. దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఫ్రెష్గా అలవాటు పడిన వాళ్ళు, అమ్మడానికి అలవాటు పడిన వాళ్ళు, కొత్త వాళ్ళు. మొత్తం 1 కేజీ 200 గ్రాములు దొరికిందండి. నలుగురు కూడా టీవీ టవరు, బుక్కరాయ సముద్రం వాళ్ళు, వివిధ మన టౌన్లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు.